హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాకరకాయ స్టోరీ. నేను మీ ముందుకి ఒక సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీ మ్యాగీ కట్లెట్ తీసుకొచ్చేసానండి. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. 1 ప్యాకెట్ మ్యాగీ తీసుకున్నానండి. హాఫ్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, ఆల్రెడీ చల్లారిపోయింది. అండ్ 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను. ఒక స్మాల్ ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను సన్నగా. అలానే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పేస్ట్ చేసి పెట్టేసుకున్నానండి. 2 స్పూన్స్ బియ్యపిండి, టేస్ట్కి తగ్గ సాల్ట్, అలానే కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ డీప్ ఫ్రైకి ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఫస్ట్ ఆయిల్ హీట్ చేసేసుకున్నాం. ఆయిల్ పోసేస్తున్నానండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్న మ్యాగీ వేసేసుకుందాం. తర్వాత ఉడకపెట్టిన ఆలు స్మాష్ చేసి వేసేస్తున్నాను. నెక్స్ట్ చాపర్ ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం వేసేస్తున్నానండి. నెక్స్ట్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ బియ్యపిండి తీసుకుంటున్నాను. సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలానే కొంచెం పెప్పర్ పౌడర్. ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి మనం పెప్పర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేద్దాం. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం లెమన్ వాటర్ వేస్తున్నాను. అంటే మిక్సింగ్ కొంచెం గట్టి పడుతుందండి, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది లెమన్ వాటర్ వేయడం వల్ల. కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటుంది. మీరు కావాలంటే చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇలా కలిపేసుకున్న దాంతో కట్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా వాటర్లో డీప్ చేసేసుకుంటే మనకు బాల్ సరిగ్గా వస్తుందండి. నెక్స్ట్ మిక్స్ని ఇలా తీసేసుకొని బాగా రౌండ్గా చేసుకోవాలి. చూడండి, బాల్లో వచ్చింది కదా. దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసేస్తే కట్లెట్ షేప్ వస్తుందండి. దీన్ని కబాబ్స్ లాగా కూడా చేసుకోవచ్చు. కబాబ్ లాగా అయితే మనకి ఇంత డీప్ ఫ్రై ఆయిల్ అవసరం లేదు. చూడండి, బాగా వచ్చింది కదా షేప్. నేను ఆల్రెడీ కొన్ని చేసి పెట్టేసుకున్నానండి. ఇవి ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వీటిని వేద్దాం. ఇది సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. మనకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం.
ఇలా మనం డీప్ ఫ్రై చేసేసిన వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. చూడండి, క్రిస్పీ బయట, లోపల సాఫ్ట్గా ఉంది కదా. ఎంతో రుచికరమైన సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీ మ్యాగీ కట్లెట్ రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.